ఒకరు అడిగే వరకు ఉండకూడదు. వెళ్ళు. లిఫ్ట్ చేయండి ఆంటీ. అయ్యో తొందరగా లిఫ్ట్ చేయండి ప్లీజ్. ఎవరిది నెంబరు? వస్తున్నా. తారకం, సెల్ సైలెంట్ లో పెట్టే. వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. పెట్టు. కట్ చేశారండి. ఇప్పుడు ఎలా? హలో, ఎవరు? ఏమైనా తేడా వస్తే ఈవెంట్ కూడా వేసేయాల్సి వస్తుంది. లాభం లేదు. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా? పెదబాబు, మీ అమ్మగారేరి తాంబూలాలు మార్చుకోవాలి. వచ్చేస్తుంది నంబి. గాయత్రి పిలుచుకురావడానికి వెళ్ళింది. నా బతుకి కొంచెం కూడా విలువ అనేదే లేదు. వాళ్ల పరువు కోసం నేను పాకులాడుతుంటే ఏదో నా కోసం చేస్తున్నట్టు బాధపడిపోతున్నారు. ఇంత వయసు వచ్చినా కన్నులు తినాల్సి వస్తుంది. చీ, వెదో బతుకు. ఎందుకు? అయిపోయింది. ఈ రోజుతో అంతా అయిపోయింది. ఇంకేమైనా సరే వాళ్ళ మొహాలు చచ్చినా చూడను. ఏయ్ ప్రదీప్, ఎందుకు డోరేశారు? రేయ్, నన్ను ఎందుకు రూమ్ లో పడేశారు? రేయ్, దీన్ని పట్టుకోండి రా. ఏంటిది ప్రదీప్? నీ మీద మాకు నమ్మకం లేదు. నువ్వేమని ఇక్కడ ఉప్మా చేసావనుకో, భాస్కర్ మళ్ళీ పులిహోర చేస్తాడు. అందుకే ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు ఇక్కడే పడి ఉండు, లేకపోతే చంపేస్తాం. రేయ్, ఈ రూమ్ లోకి ఎవరు రారు. రిలాక్స్ గా దమ్ము కొట్టడం పదండి. వీడి ఎంగేజ్మెంట్ ఏమో కానీ మన చావుకు వచ్చినట్లుంది. పదరా. ఏం చేస్తున్నావు? ఎవరి ప్రమేయంతో పని లేకుండా నీకు తోచిందే చేసింది నువ్వు. దాని కోపం రావాల్సింది నాకు. నీకెందుకు వస్తుంది? నేనేమంత కాని పని చేయలేదని నేను అనుకుంటున్నాను. అది మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. నా వరకు నేను మిమ్మల్ని కాపాడే ప్రయత్నమే చేశాను. అది మీకు తెలియటం లేదు. నువ్వెంత మాత్రం కాపాడావో నాకు ఇందాకే తెలిసిందిలే. దాని సంగతి రేపు మాట్లాడదాం. అందరి ముందు పరువు తీసే పనులు చేయకుండా రా. నేను రాను. అత్తయ్య గారు పిలుస్తున్నారు. ఎవరు పిలిచినా నేను రాను. చేసిన మర్యాదలు చాలు. గాయత్రి, నువ్వు చేసిన దానికి కోపం వస్తున్నా దాన్ని దిగమింగుకొని వచ్చాను. ఇంకేమీ మాట్లాడకుండా రా. రాను. అదే విషయం వచ్చి అత్తయ్య గారితో చెప్పు. అప్పుడు ఆవిడేం చెప్తుందో నువ్వేం సమాధానం చెప్తావో నీ ఇష్టం. నువ్వు రావని నేను అత్తయ్యకి చెప్పినా ఆవిడ వినిపించుకోకుండా నేను పిలుస్తున్నానని చెప్పు అని చెప్పి మరీ పంపించింది. నీ ఇష్టం.
ఈవిడి గారి మీద కోపం ఉన్నా అత్తయ్య గారు పిలిచినప్పుడు వెళ్ళకపోతే అది వేరేలా అవుతుంది. లేదు, వెళ్ళాలి.